నిజంగా ఆ త్రిపురాంతక క్షేత్ర స్వయంభూగా చిదగ్నికుండములో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అనుగ్రహము, గురుగారు ఆశీస్సులు తప్ప ఇంకొకటి కాదు. దేవాలయం ప్రధాన అర్చకులు ప్రసాద్ గారు మరియు మిగతా అర్చకులు, దేవాలయం సిబ్బంది మాకు జపం చేసుకోవడానికి చాలా సహకరించారు. జపం పూర్తి చేసిన తర్వాత అందరము అమ్మవారికి 108 ప్రదక్షిణములు చేసి కుంకుమార్చన చేసుకొని అక్కడే కొండపై ఉన్న శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శించి చామర కర్ణ రససిద్ధి గణపతి సన్నిధిలో గణపతి మూలమంత్ర జపం, శ్రీ త్రిపురాంతకేశ్వరుడి సన్నిధిలో దక్షిణామూర్తి జపం కాసేపు చేసి మధ్యాహ్నం భోజనం చేసి అత్యంత ఉత్సాహముతో యాత్ర పూర్తి చేసుకుని శ్రీచక్రపీఠం తిరుగు ప్రయాణమయ్యాము. ఈ సాధనలో పాల్గొన్న శిష్యులందరికీ మేము అనుష్ఠానములో ఉన్న మా ప్రతి కదలికను, దేవాలయ విశేషాలను కెమెరాలో బంధించి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేసిన మా పవన్ కు అమ్మవారి ఆశీస్సులు సదా ఉండాలని ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సాధకులు అనుష్ఠానం చేసుకోవడానికి అనుకూలమైన ప్రశాంత క్షేత్రము, ఉపాసకులు తప్పకుండా దర్శించి తరించవలసిన క్షేత్రము శ్రీ త్రిపురాంతకం. అదే విధంగా భాగ్యనగరములోని రాంపల్లిలో శ్రీచక్రపీఠం, రాంపల్లిలో నెలకొని ఉన్న శ్రీ సహస్ర శ్రీచక్ర పీఠస్థిత శ్రీ రాజరాజేశ్వరి మహామేరు శ్రీచక్రాన్ని దర్శించి 16 ప్రదక్షిణములు చేసి అమ్మను దర్శించండి, అభీష్టం నెరవేర్చుకోండి, ఆత్మానందం పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీచక్రపీఠం, రాంపల్లి.